నమస్తే, మీ శ్రీనివాస్ చంద్ర, జర్నలిస్ట్. ఆలేరు గ్రామం చెరువు కట్ట కూడా తెగడంతో వరద నీరు విపరీతంగా చేరి వేసి లక్ష్మీపురం చెరువులోకి రావడం జరిగింది. దీంతో ఇక్కడ చెరువు ఒక్కసారిగా నిండిపోయి వరద ప్రవాహంతో తెగిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు మొత్తం కూడా జల దిగ్బంధంలో జలమయం కావడంతో వాళ్ళు ఏమి చేస్తులో సురక్షిత ప్రాంతం తరలి వెళ్ళడం జరిగింది. అలాగే వరద నీరు చెరువు నీరు మొత్తం కూడా పక్క ఎస్సీ కాలనీకి రావడంతో ఎస్సీ కాలనీ మొత్తం కూడా సురక్షితంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. మొత్తం కూడా నీటి ప్రవాహంపై ఉన్నటువంటి ప్రాంతాన్ని చూసి గ్రామస్తులు ఆందోళన చెందుతున్న సందర్భం. మరో విషయం ఏంటంటే, గత 2 రోజులకు వస్తున్నటువంటి వర్షాలకు కరెంటు కూడా లేకపోవడంతో గ్రామం మొత్తం కూడా చీకటి మయంలో రానున్న ఈ వర్షాలకి ఇంకేం జరుగుతున్నటువంటి భయాందోళనలో ఉన్నారు. మరి అధికారులు కూడా ఈ గ్రామ ప్రజల్ని బయటికి రావద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మరో 2 రోజులు వర్షాలు ఉన్న నేపథ్యంలో గ్రామస్తులు బయటకు వస్తే పరిస్థితి ఉంది. అలాగే ఎక్కడైతే ముంపు గ్రామాలు ఉన్నాయో, ఎక్కడైతే వరద నీరు ప్రవహించిన ప్రాంతం ఉందో అక్కడి కుటుంబాల మొత్తం కూడా సురక్షిత ప్రాంతాలు చేరాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. ప్రవేశిస్తున్న నీరు దృశ్యాలు మనం ఒకసారి చూద్దాం. ఇది నెల్లికుదిరి మండలం ఆలేరు చెరువు కట్ట. ఈ కట్ట తెగిపోవడంతో నీరంతా ఉధృతంగా ప్రవేశిస్తున్న దృశ్యం అది. ఇది విఎస్ లక్ష్మీపురము చెరువు తెగి వరద నీరు ఉధృతంగా ప్రవేశిస్తుంది. ఇక్కడ రోడ్డు మొత్తం కూడా మునిగిపోయి రోడ్డు తెగిపోయినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ నీరు పొలాల నుండి ప్రవహించడంతో పొలాలు కూడా నీట మునిగిపోయాయి. విఎస్ లక్ష్మీపురం గ్రామంలో వరద నీరు ఉధృతంగా ప్రవేశిస్తున్న దృశ్యాలు మనం ఇక్కడ చూడొచ్చు. మన చెరువు కింద ఏ ఊరు లేదురా, ఏ చెరువు మన నీళ్ళు పోతే ఏ పడతాయి. చిన్న చిన్న కోసుకొస్తుంది విఎస్ లక్ష్మీపురంలోని ఎస్సీ కాలనీ దుస్థితి ఇది. ఇక్కడ పరిస్థితులు మనం చూస్తున్నాము. ఇక్కడికి చెరువు నీరు ఉధృతంగా ప్రవేశంతో ఎస్సీ కాలనీకి చేరినటువంటి దృశ్యాలు ఇవన్నీ. పక్కన ఉన్నటువంటి ఆలేరు గ్రామం చెరువు తెగడము, ఆ నీరు విఎస్ లక్ష్మీపురం గ్రామంలోకి రావడము, ఆ నీరంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తూ పక్కనటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఇళ్లలోకి రావడము, అలాగనే ఎస్సీ కాలనీకి వచ్చినటువంటి దృశ్యాలు ఇవి.